కాంగ్రెస్ పార్టీ మా పటంచెరులో ఫస్ట్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచడం ఎవరు మైపల్లడి. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది, అటు పోయిండు ఆయన. ఎందుకంటే ఆయన అసలు ఏదో వాళ్ళ ప్రభావం వాళ్ళకు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వేస్ట్. ఎట్లా ఇంటి మొగని తీసుపెట్టి మెండని నమ్మినట్టు ఉంది ఇది. ఇంట్లో కూడా కాంగ్రెస్ ఎట్లుండే బాగుండే కాంగ్రెస్, కానీ కొత్తదనం మార్చాలి. ఏం మార్చాడు? పింఛన్ ఇస్తా, కళ్ళిస్తా, లక్షిస్తా, తులాం బంగారం ఏది మరి ఎవరికి వచ్చినాయి? 500 సిలిండర్ అన్నారు. ఏమో సిలిండరు 5 కిలోలదా రాదా? బయట 600 వస్తుంది సిలిండరు. నువ్వేమిస్తున్నావు? నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? అని నేను తిరుపతిలో నువ్వు కొడంగల్లా ఏం చేసినావు? హైడ్రా అంటున్నావు, అన్నీ కులగొడుతున్నావు. ఎందుకు కులగొడుతున్నావు అప్ప? ఎందుకు కొడుతుంది స్వామి? ఇన్ని ఏళ్ళ కూడా ఉంది, ఇందిరాగాంధీ జమానా ఉంది, అందరూ వచ్చి అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఎవరైనా కులగొట్టరా? ఇండ్లు గరీబులై కులగొట్టరా? కులగొట్ట కదా. గింత పిల్లాడు ఇన్ని ఏళ్ళ కోలే ఏ సీఎం వచ్చిన మొత్తం ఒక్క పిల్లాడైనా బూతు అమ్మన తిట్టిరా సీఎంని? మరి ఈ స్వామికి ఎందుకు తిడుతురు? రేవంత్ రెడ్డి, మూసారెడ్డి అంటారు, మరి ఇంకోటి గుంపు మేస్తారంట. మూసే ప్రక్షాళన ఎందుకు? ఆడే ఉన్నది, ఆడ పక్కకు ఉన్నాయి. నేను కూడా అన్న దులిపేటలో ఉన్నా. నేను అన్న వచ్చి పింఛన్ ఇస్తామన్నారు. అత్త కొడుకు 2500 అన్నారు. ఏవి? బతుకమ్మకు ఒక్క చీర 2 చీరలు ఇస్తామన్నాం. ఏ 2 చీరలు అయ్యి ఒక చీర ఏది? ఏమన్నా స్వామి ఎందుకప్ప నువ్వు వచ్చింది? మార్పు తీసుకొస్తా అన్నారు కదా. ఏ స్వామి మార్పు? సంవత్సరం అయిపోయింది కదా, ఏది మరి మార్పు? ఏది? బతుకమ్మకు ఒక చీర 2 చీరలు ఇస్తాను, ఏది? 6 గ్యారెంటీలు ఇస్తారటగా. తొక్కిస్తాడు, వేస్ట్. నేను ఇన్ని ఏళ్ళు చూస్తాం కదా స్వామి. గింత 10-12 పిల్లాడు బూతులు తిడుతున్నారు సీఎంకు. ఏం పేరు? రేవంత్ రెడ్డి సింగ్. ఎవరైనా ముఖ్యమంత్రి తిట్టారు ఇంతవరకు? తిట్టారు ఎవరైనా? ఇప్పుడు మీ వయసు ఇంత తిట్టారు ఎవరైనా? తిట్టారా? పరిపాలన బాగాలేదు. ఆధార్ కార్డు ఇచ్చిండు. ఎందుకు? ఆడవాళ్ళని ఆధార్ కార్డు ఇచ్చినావు, మొగల్ని విధవాలు చేసినావు, ఆడవాళ్ళకు విధవాలు చేసినావు. ఎందుకు? పో, నువ్వు ఇచ్చేది ఎందుకు? నాకు నా ఆధార్ కార్డు నేను పోతా. దేనికి? మొగడు నా ఇష్టం, మొగలకు వాల్యూ లేదు. ఇప్పుడు నా 64 సంవత్సరాలు, నాకు పింఛన్ ఏది? ఎట్లా వస్తుంది? 4000 అంటున్నాడు. ₹1 గతలేదు ఇంతవరకు. ఏం చేయాలి నేను? ఏం చేస్తాం? ఏం చెప్పాలి మీకు? ఆయన చెప్తే ఏమైనా తీసుకుపోయా అన్న నూకుతా అంటాడు. ఇక నువ్వు ఆల్రెడీ నువ్వే ఉన్నావు స్వామి. చెప్పే అవసరం మనకు. రాజకీయ నాయకులు మనకు దండం పెట్టుకోవాలి. రాజకీయ నాయకులకు ఎవరికి ఏం చెప్పలేము మనం. ఎందుకు చెప్పాలి? ఓటున్నాడు పట్టుకుపోయినప్పుడు అన్ని వీడియోలు ఉన్నాయి. ఏవో ఈ కేసీఆరా, కేటీఆరా, రేవంత్ రెడ్డా, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు ప్రజాపాలన కావాలి అంతవరకు. నువ్వు చెయ్యి. సంవత్సరం అయిపోయింది కదా, నువ్వు చెయ్యప్ప, బాగుంటుంది. నువ్వు చేస్తే మళ్ళీ నువ్వే అనుకుంటారు. ఇప్పుడు ఆయనకు కూడా తెలుసు, నేను ఎక్కిన సంవత్సరం అయిపోయింది మొత్తం తిడుదు అన్నీ వీడియో చూసుకుంటే కదా. వాళ్ళ తిరుపతి రెడ్డి ఆయన కూడా అవే ఉన్నాయి. ఇది దాన్ని ఏమంటారు కదా, కబ్జా చేసుకుని చెరువులలో మరి హోల్సేల్ ఉంది కదా, ఎంఐఎం పార్టీ ఉంది కదా చెరువులో. కాలేజ్ ఎందుకు కూలగొడుతున్నావు మరి? ఇది గరీబులో కూడా ఉందా? ఈడ కూడా ఉంది కదా ఈ చెరువు పక్కకు. మా ఎందుకు మాది? డబ్బులు తీసుకోవాలి. గరీబుల పైన పడుతున్నాడు, గరీబుల పైన పడుతున్నాడు. డబ్బులు మొత్తం దోసుకుంటున్నారు. కంపల్సరీ ఇది 100% ఓకే. ఇది